ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అంటారు. కానీ కొన్ని ఇళ్లలో తులసి ఎన్నిసార్లు ఆ మొక్క వేసినా కూడా అస్తమాను కూడా ఎండిపోతుంది, నిద్రపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే నా చేతితో వేయడం వల్ల అలా అవుతుందా, లేదు అనుకున్నట్లయితే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కారణం వల్ల అలా అవుతుందా? అసలు తులసి మొక్క ఖచ్చితంగా ఉండాలంటారా? ఉంటే అది ఏ దిక్కును ఉంటే మంచి ఫలితం ఉంటుందంటారు? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మన ఇంటికి అరిష్టములు ఉన్నాయి అని తెలియజేయడానికి ఎన్నో సంకేతాలు ఉంటాయి. అందులో పశుపక్షాదులు, అలాగే వృక్షజాతులు, జలజాతులు, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క సంకేతాలు మనకు ప్రకృతి అనేటటువంటిది పసిగట్టడానికి మనకు కొన్ని ఆధారాలు అనేటటువంటి ఉన్నాయి. దాని గ్రంథరూపకంగా మన పూర్వీకులు అందించారు. తులసి చెట్టు ఇంట్లో ఉండడం అనేటటువంటి శుభానికి సూచికగా, అదృష్టానికి కారణంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏ ఇంటిలోనైతే తులసి చెట్టు ఉండదో ఆ ఇల్లు శ్మశానముతో సమానమని శాస్త్రము. అందుకే ప్రతి ఒక్క గృహిణి ఇంట్లో, ప్రతి ఒక్క కుటుంబంలో తులసి చెట్టు, తులసి మొక్క అత్యంత పవిత్రమైనటువంటిది అని శాస్త్రము. ఇది మనకు వైష్ణవ ఆచారంలో తులసి చెట్టు అంటే తులసి యొక్క వృక్షం లేకుండా, తులసి యొక్క ఆకు లేకుండా వాళ్ళకు ఏ పూజ కూడా కాదు, వాళ్ళు ఏ పూజ కూడా చేయలేరు కూడా. అందుకే తులసి యొక్క ప్రాధాన్యత వైష్ణవంలో చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళు వాడేటటువంటి తీర్థంలో కానీ, వాళ్ళు పెట్టేటటువంటి ప్రసాదంలో కానీ, వాళ్ళు తినేటటువంటి ఆహారంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో పవిత్రత కోసం తులసి మొక్కను వాడుతూ ఉంటారు. అంటే తులసి యొక్క పత్రిని వాడుతూ ఉంటారు. కాబట్టి అది అంత పవిత్రం. అంటే దేన్నైనా పవిత్రంగా మార్చేటటువంటి సృష్టిలో మంత్రానికి ఒక వృక్షానికే ఉంది. ఆ వృక్ష జాతిలో ఒకటి, మొక్క జాతులలో ఒకటైనటువంటి తులసి వృక్షం. అది దైవిక పరమైనటువంటి వృక్షం. ఎలాగైతే మనం మామిడి, మేడి, జువ్వి, మర్రి ఇలాంటి పంచపల్లవాలను మనం పూజిస్తామో, ఇప్పుడు మనకు రావి చెట్టు అంటే విష్ణుమూర్తి స్వరూపంగా కొలుస్తూ ఉంటాము. అలాగే మర్రి చెట్టు అంటే శివస్వరూపంగా కొలుస్తూ ఉంటాము. మామిడి వృక్షం అంటే అమ్మవారి యొక్క స్వరూపంగా కొలుస్తాం. అందుకే ఇంటికి ఏ శుభకార్యమైనా మామిడి తోరణాలు లేకుండా ఏ శుభకార్యం చేయం. ఎందుకంటే అది శుభానికి సూచికగా మనము గుర్తుపెట్టుకున్నటువంటి వృక్షము. అలాగే ప్రతి ఇంటిలో తులసి వృక్షం అనేటటువంటిది తప్పకుండా ఉండి తీరాలి. ఏ ఇంట్లోనైతే తులసి చెట్టు ఉండదో నీ జీవితంలో ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని అదృష్టాలు అనుభవించినా అవి దిగదుడిపే. అంటే క్షణికంలో ఉంటాయి, క్షణికంలో వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో తులసి చెట్టు చాలా ముఖ్యము. ఇప్పుడున్నటువంటి కల్చర్లో అపార్ట్మెంట్లో వృక్షాలు పెట్టుకోవడమే కష్టమైపోయింది. ఒకవేళ పెట్టుకున్న దాంట్లో పూల మొక్కలతో నింపేస్తున్న ఏ ఇంట్లో కూడా తులసి మొక్క కనిపించట్లేదు. అన్ని పూల, అంటే ఒక ఇల్లు అందంగా కనిపించడానికి ఆ పూల మొక్కలు, ఈ పూల మొక్కలు తెచ్చుకుంటున్నారు తప్ప దైవిక పరమైనటువంటి, అదే రకంగా అత్యధికంగా ఆక్సిజన్ రిలీజ్ చేసేటటువంటిది తులసి వృక్షమే. అందుకే మన పూర్వకాలంలో ప్రతి ఒక్క గృహిణి మొట్టమొదట స్నానం చేసిన వెంటనే తులసి కోటకు ప్రదక్షిణ చేసి, తులసి కోటకు పూజ చేసి తన సౌభాగ్య మాంగళ్యాన్ని పెంచుకునేటటువంటి తీరి అలా కాలంలో ఉండేటటువంటి. ఇప్పుడున్నటువంటి తీరులో అసలు తులసి చెట్టు కనిపించడమే మాయమైపోయింది, తులసి చెట్టుకు పూజ చేయడమే మాయమైపోయింది. కాబట్టి తులసి చెట్టు అనేటటువంటి పవిత్రతకు గుర్తు, స్త్రీ సౌభాగ్యానికి గుర్తు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు తప్పనిసరిగా ఉండాలి. అది ఎక్కడి వైపు ఉండాలి అంటే ఇంటి పెరడు భాగము అని అంటూ ఉంటాము. పెరడు భాగం అంటే పశ్చిమ భాగం పెట్టుకోవచ్చు, అంటే ఇంటి వెనక స్థానము. లేదు అని అంటే గనక ఇంటి ముందు స్థానం తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు. అంటే ఇంటి ఎదురుగ్గా ఉన్నటువంటి సింహద్వారానికి ఎదురుగ్గా ఒక కోటను, అంటే తులసి కోట నిర్మాణం చేసుకుని అందులో తులసి మొక్కను కూడా ప్రతిష్ఠించు. ఎందుకంటే ఇటు బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క దృష్టి తులసి మీద పడుతుంది. కాబట్టి మనకు అదృష్టాన్ని, ఇప్పుడు ఎవరైనా ఎదురొస్తే శుభము అశుభమని ఎట్లయితే మనం ఆలోచిస్తామో, తులసి చెట్టు సర్వకాల సర్వావస్థలను శుభకార్యాన్ని ఇస్తుంది కాబట్టి, శుభాన్ని చేకూరుస్తుంది. కాబట్టి తులసి చెట్టు మన ఇంటి సింహద్వారం ముందర ఉంటే మనకు అదృష్ట యోగం కలుగుతుంది. అలాగే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదొచ్చినా ఇంటి సింహద్వారం వైపు నుంచే వస్తుంది. కాబట్టి నెగిటివ్ని అది గ్రహించేసి పాజిటివ్ని మనం రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంటి సింహద్వారం ముందర తప్పకుండా తులసి కోట ఉండాలి. ఆ తులసి కోటలో తప్పకుండా ఒక చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేసుకొని ఉదయకాలము, సాయంకాలము తప్పకుండా దీపారాధన చేయాలి. ఎప్పుడైతే ఏ ఇంట్లోనైతే తులసికి దీపారాధన చేస్తారో, తులసి కోటను ఒక దేవాలయంలా ఎవరైతే పూజిస్తారో
వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉండదు. అలాగే తులసి కోటను పూజించడం ద్వారా స్త్రీ యొక్క సౌభాగ్యం పెరుగుతుంది, ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసి కూర్చుంటుంది. అలాగే ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా, ఒకవేళ గొడవలున్నా అవి తొందరగా సద్దు మణిగేలా చేసేటటువంటిది. నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే, దుష్టశక్తులైనా సరే, నరఘోష, నరపీడ ఏదైనా సరే, వెంటనే ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేసేటటువంటి శక్తి వృక్ష జాతిలో ఒక తులసి కోటకే ఉంది. కాబట్టి ఈ తులసి కోట పెట్టుకోవడం వెనక మన పూర్వీకులు చెప్పినటువంటిది ఏంటంటే, చాలామంది పూర్వకాలంలో దుష్టశక్తుల యొక్క ప్రభావం కానీ, లేదా బ్లాక్ మ్యాజిక్ లాంటి ప్రభావాలు కానీ, లేదా ఇంట్లో నరఘోష, నరపీడ, అబ్బా వీడు ఎదిగిపోతున్నాడని నరపీడ ఉన్నటువంటి వారికి కానీ, ఇవన్నీ కూడా తగలకుండా ఉండడానికి, ఇంటిని సంరక్షించుకోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు అని చెప్పేసి ఈ యొక్క తులసి కోటను ఇంటి ఆవరణంలో పెట్టుకునేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉండేటటువంటి. అందుకే ఇంట్లో తులసి కోట ఉండడం శుభ సూచికము. అందుకే తులసి కోట ఉన్నటువంటి దాన్ని బృందావనము అని అంటూ ఉంటాము. తులసి కోట లేకపోతే దాన్నే శ్మశానము అని అంటూ ఉంటాము. కాబట్టి బృందావనం అనేటటువంటి ఆనందానికి అదొక ప్రతీక, శ్మశానం అన్నటువంటి దానికి అది ఏడుపు, పెడబొబ్బులు, నెగిటివ్ ఎనర్జీకి ప్రతీక. కాబట్టి తులసి కోట లేకపోతే నీ ఇంట్లో బంగారము, కోట్ల డబ్బు ఉన్నా అది నీకు శ్మశానంతోనే సమానం. ఇంట్లో తులసి కోట ఉంటే నీ ఇంట్లో ఏం లేకపోయినా భగవంతుడు నీ ఇంట్లో కొలువై ఉంటాడు, నీ శరీరంలో నువ్వు ఎక్కడున్నా ఆనందంగా ఉంటావు అనేటటువంటిది శాస్త్ర ప్రతీక. కాబట్టి తులసి కోట ఉండడం ప్రధానము, అది ఈ దిక్కుల్లో ఉండడం చాలా విశేషము. అందుకు దానికి పూజ చేయడం ఇంకా ప్రతీక. తులసి కోట ఉంటే నీ ఇల్లు బృందావనంతో సమానంగా ఉంటుంది. బృందావనం అంటే శ్రీకృష్ణుడు నడియాడినటువంటి బృందావనం ఎలాగైతే ఎప్పుడు ఆనందంగా కోలాటాల మధ్య సంతోషంగా ఉన్నటువంటి బృందావనం ఉంటుందో అలాంటి బృందావనంగా నీ ఇల్లు మారిపోతుంది అని అర్థం. అయితే మనం ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ కల్చర్ కి మరి ముందున్న స్థలాలు కూడా తక్కువగా ఉంటాయి కదా, ఉన్న దాంట్లోనే మనం ఏ విధంగా ఇంటి ముందే ఇప్పుడు ఇంటి ఉన్న అపార్ట్మెంట్ లోనైనా సరే చిన్న చిన్న ఇప్పుడు రెడీమేడ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అప్పుడంటే తులసి కోటలు ఒక్కొక్క కోట ఇంత ఉండేటటువంటివి, చాలా పెద్దవిగా ఉండేటటువంటి. ఇప్పుడు చిన్న చిన్న తులసి కోటలు వచ్చాయి. నువ్వు పెద్దది, అంత పెద్దది అవసరం లేదు, నువ్వు కనీసం చిన్న తులసి కోట పెట్టుకోవడానికి కూడా నీకు నీ ఇంటి ముందర ఎంతో ఇంత స్థలమైన దొరుకుతుంది కదా, చిన్న చిన్న మొక్కలు కూడా దొరుకుతాయి. అలాంటిది పెట్టుకున్నా నీకు శుభ సూచికమే. నీకు అలాంటిది తెచ్చుకొని నువ్వు ఇంటి ముందర పెట్టుకో. దానికి నువ్వు రోజు పూజ చేయాలని కాదు, కనీసం దానికి చేతులు జోడి నమస్కారం చేసి ఇంత దీపం పెట్టినా కూడా నీ ఇల్లు కలకలలాడుతుంది, నీ ఇంట్లో సౌభాగ్యం కలకలలాడుతుంది, నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు పూర్వకాలంలో ఒక్కొక్క మనిషి ఎంత ఆరోగ్యంగా ఉండేవాడు, ఎంత బలంగా ఉండేటటువంటి వాడు. ఇప్పుడు చూడండి, పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా శక్తిహీనంగా మారిపోతారు. బికాజ్ కొన్ని పద్ధతులు మార్చుకుంటున్నారు. అప్పట్లో ఆక్సిజన్ బాగా ఉండేటటువంటిది, బలమైనటువంటి తిండి తినేటటువంటి వారు, చాలా బలిష్టంగా ఉండేవారు. ఒక్కొక్కరు ఒక 100 కిలోలైనా సునాయాసంగా ఎత్తేవాళ్ళు. ఇప్పుడు 25 కిలోలు లేపమంటే ఆయాస పడిపోయి కింద మూర్చిల్లి పడిపోతున్నారు. అలాంటి బ్రతుకులు బతుకుతున్నాం. అంటే దీనికి ఏంటంటే వాతావరణంలో జరిగిన మార్పులు, స్వయంగా మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలు కొన్ని, ఇవన్నీ కూడా కలగలిపితే మానవుడి యొక్క ఆయుష్ దినదినం పడిపోతుంది. అప్పట్లో 100 సంవత్సరాలు అనేవాళ్ళు, ఇప్పుడు 50, 60, 70 ఏళ్ళు బ్రతికారట. అబ్బా 70 ఏళ్ళ అని మాట్లాడేటటువంటి పొజిషన్కి వచ్చేసాము. కాబట్టి ఏదైనా వాతావరణంలో ఆక్సిజన్ అనేటటువంటి ప్యూరిటీ కావాలంటే, అప్పుడు కరోనా వచ్చిన తర్వాత అందరూ ఇంట్లో మొక్కలు పెంచుకోవడం ప్రారంభం చేశారు. అబ్బా ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ కావాలని. అదేదో అప్పటి నుంచే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి సాంప్రదాయాలు ఆచరిస్తే చాలు. ఒక ఇంట్లో ఈ పిడక మీద కాస్త పచ్చకర్పూరం వేసి ధూపం వేస్తే చాలు, ఇల్లు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఇంట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉండదు. అలాంటిది మానేసుకొని ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా చెప్పులు వేసుకొని నడవడము, ఇంట్లోనే అన్ని వ్యవహారాది కార్యక్రమాలు చేయడం, ఇల్లు అశుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మానవుడి యొక్క రోగాలకు కారణమవుతున్నాయి. అందుకే కొన్ని పాటించడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, శాస్త్రపరంగా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ పాటిస్తేనే మనిషి యొక్క ఆయుష్, మనిషి యొక్క భవిష్యత్తు, మనిషి యొక్క తీరు ఎప్పుడూ కూడా ఆనందంగా గడిచిపోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. సౌభాగ్యంతో పాటు సంతోషం కూడా తులసి మొక్క ఉండటం వల్ల మనకు లభిస్తాయి అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.